హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. అట్ట కాదు నాన్న, నువ్వు ముందు పైన నుంచి ఇట్టానా లేట్ కింద నుంచి ఇట్టంటే నీ కనపడకపోయా. స్టార్ట్ అయింది కదా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన లైవ్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకనాటి కిరాతకమైన ప్లాన్ కాదు బిగ్ బాస్ది. ఏమన్నా ట్విస్ట్ పెట్టాడా? ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి రూల్ తీసుకొని రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొని వచ్చాడు. అందరూ షాక్ అయ్యి షేక్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యి అల్లాడుతున్నారు హౌస్లో. ఆ ట్విస్ట్ ఏంటి? దాంతోపాటుగా ప్రేరణ వాళ్ళ హౌస్లో, అంటే వాళ్ళ ఇంట్లో, ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది. దాని రిలేటెడ్గా బిగ్ బాస్ కన్ఫెషన్కి పిలిచి మాట్లాడారంట. దాని గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటుగా నిఖిల్ వాళ్ళ క్లాన్లో 2 గ్రూపులుగా ఫామ్ అయ్యాయి. ఒక క్లాన్ 2 క్లాన్లుగా డివైడ్ అయిపోయింది. వాళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళకి నిఖిల్ అంటే పడట్లేదు. అదేంటి, దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ఈ డిస్కషన్స్లో బిగ్ బాస్ పెట్టిన అతి కిరాతకమైన రూల్ వల్ల వాళ్ళకి ఇద్దరు క్లాన్స్కి రేషన్ ఇస్తాడు లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉండింది కదా. అది ఏం జరిగింది? బిగ్ బాస్ 3 సార్లు పిలిచాడు ఈరోజు సోఫాల మీద. ప్రతిసారి రావడం, సోఫాల మీద కూర్చోవడం, ఒక డెసిషన్ చెప్పడం, పంపించడం, మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఏదో ఒక పని చెప్పడం, మళ్ళీ రావడం, సోఫాలో కూర్చోమడం, అదే జరుగుతూ ఉంది వాళ్ళకి. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందని క్లియర్గా మాట్లాడడం. భలే అనిపించింది అబ్బా. దీనివల్ల ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే పెట్టాడో ఆ షాకింగ్ ట్విస్ట్ వల్ల భయంకరమైన గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా జరగవచ్చు, ఏ విధంగా ఏంటి అనేది నాకేమనిపిస్తుందని చెప్తాను క్లియర్గా. షార్ట్గానే ఉండడానికి ట్రై చేస్తా. ఏం జరిగిందంటే పొద్దున్నే పెద్దగా ఏం లేదు, ఎక్కువసేపు రాయలేదు. పెద్దగా అంటే సూపర్ ఉంది, కానీ నేను రాసింది ఎక్కువ లేదు. టుడే మార్నింగ్ ఏం జరిగిందంటే, మార్నింగే ఇందాక చెప్పలేసింది చూసారా, బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పప్ప ఏ పప్ప ఏ పాప చిక్ చిక్ చంగ్ ఆ పాట వేశారనమాట. ఆ పాట వేస్తే ఈ పాటకి నాకు అభినవభావ సంబంధం. నేను బిగ్ బాస్ 6లో ఉన్నప్పుడు ఈ పాట వేస్తే 5 నిమిషాలు ఆపకుండా కోతిగా డ్యాన్స్ చేసిన అనమాట. భయంకరమైన కోతిగా. ఇప్పుడు వదిలేసినా కూడా అంతే కోతిగా డ్యాన్స్ చేస్తా. మధ్యలో 2-3 స్టెప్పులు భలే కుదిరినాయి. రేవంత్ వాళ్ళందరూ అలా, శ్రీహాన్ కూడా ఈ స్టెప్ భలే వేసిన వాళ్ళని దాని మీద నిలబడి టేబుల్ మీద భలే కుదిరింది. అది మనకి ఎట్ట కుదరద్దంటే శేఖర్ మాస్టర్ లాగో, జానీ మాస్టర్ ఎందుకులే మళ్ళీ సోది, శేఖర్ మాస్టర్ లాగో వాళ్ళలాగా వాళ్ళు వేసిన డ్యాన్స్ మనకు గుర్తుంటుంది. వాళ్ళ స్టెప్పులు వాళ్ళకి గుర్తుంటాయి. నా స్టెప్పులు నాకు గుర్తుండు, నోటుకు వచ్చినట్టు వేస్తాయి. కాబట్టి ఎందుకులే జానీ మాస్టర్ పేరు ఎత్తున్నానా? అదేందో కేసు, అదేందో పెద్ద ఇష్యూ అయినట్టుందే. దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. మనకి ఎందుకులే సోది, బిగ్ బాస్లో ఉంటే వీటి గురించి ఎందుకు మాట్లాడమని. కానీ ఒకసారి ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది కొన్ని సోషల్ ఇష్యూస్ మీద. ట్రై చేస్తాం. సో మార్నింగ్ సాంగ్ బంగారు కోడిపేట వచ్చింది. బంగారు కోడిపేట ఎందుకు వచ్చింది అనేది మనకు ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో గురించి కూడా వెరీ సూన్ వీడియో వస్తుంది. ఏంటంటే బిగ్ బాస్లో ప్రభావతి 2.0 టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్ ఏంటనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. సీజన్ 5లో కోడిపెట్టలో నుంచి వచ్చే గుడ్డు, ఆ గుడ్లు సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత టాస్క్ ఉంటుంది. దాని గుడ్డు రిలేటెడ్గా నైట్ అంతా కాపాడుకోవాలి. అది టాస్క్. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇంకా హౌస్లో స్టార్ట్ కాలేదు. నిన్న ఎప్పుడో స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడు లైవ్లో అయితే ప్రజెంట్ వాళ్ళందరూ వంట చేసుకుంటున్నారు. ఒకే కిచెన్లో 6-7 మంది కలిసి వంట చేస్తున్నారు. ఎందుకు అంతమంది చేస్తున్నారు చెప్తాం. విష్ణు డ్యాన్స్ చేస్తుంటే విష్ణుని చూసి అందరూ వేస్తూ ఉన్నారు అనమాట. విష్ణుని చూసి సోనియా, అబ్బా ఇది మన వల్ల కాదు అబ్బాయి ఈ స్టెప్పులు అంటుంది. ఎందుకంటే బాగా టఫ్ స్టెప్పులు అనమాట. భలే వేస్తుంది. దాన్ని చూసి అమ్మాయిని చూసి పృథ్వీ గింజలు అందరూ కాపీ కొట్టి వేస్తూ ఉన్నాను. క్యూట్గా అనిపించింది ఆ సాంగ్. సాంగ్ తర్వాత ఏమైందంటే విష్ణు ప్రియ నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. ఏమని? నీ బిహేవియర్ వల్ల కూడా అది క్రియేట్ అయింది. నువ్వు అంటే ఇష్టం తగ్గిపోతుంది, నీ మీద ఇది తగ్గిపోతుంది. అది నీ బిహేవియర్ వల్ల కూడా కారణం. నువ్వు కూడా ఒక రీజన్. ఏమైందంటే దోశ మ్యాటర్లో మా మాట వినట్లేదు. అది కూడా ఒక బాధ వేసింది. దోశ మ్యాటర్లో మా మాట వినలేదు. దాంతోపాటుగా హోల్ టాస్క్స్ మ్యాటర్లో కూడా మా మాట మేము వినలేదు అనేసి బాధ వేసిందని నైనిక కూడా స్టార్ట్ చేసింది. ఒక పక్క నైనిక నిలబడి విష్ణుప్రియ పక్కన కూర్చొని ఒకటే చెవులు గురుగుతూ ఉన్నారు. నువ్వు మారిపోయావు, నువ్వు మా మాటకి అసలు విలువ ఇవ్వట్లా. మా మాట అంటే విష్ణుప్రియ, నైనిక, సీత, మా ముగ్గురి మాటలకి నువ్వు విలువ ఇవ్వట్లేదు. అందుకని మాకు నచ్చట్లేదు, ముఖం మీద చెప్తున్నావు అనేసి వీళ్ళిద్దరు చెప్తున్నారు. విష్ణుప్రియ, నేను నైనిక సీత డిస్కషన్స్ కూడా విన్నాను. నిన్న నైట్ అంట నైనిక సీత ఇద్దరు బెడ్లో పడుకొని డిస్కస్ చేస్తూ ఉంటే అది నేను విన్నాను. ఇటు వేసేసి వినేశాను. వాళ్ళిద్దరు కూడా అదే ఫీల్ అవుతున్నారంటే నైనిక కూడా చెప్పింది, అవును నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నైనిక అంటది నిఖిల్తో అక్కడే ఉండి, అవును మా మాట వింటున్నట్టుగా లేదు అనిపించింది, నాకు కూడా అనిపించింది, నిన్న నైట్ అదే మాట్లాడుకున్నామని. అప్పుడు నిఖిల్ ఏమంటారంటే, ఇక్కడ ఎవరు చెప్పారా నాకు అర్థం కాలేదు. నేను ఎవరి మాట వింటున్నాను, మీ మాట వింటలేదు అంటారు. ఇంకెవరి మాట విన్నానని మీ ఫీలింగ్ చెప్పండి. ఎవరి మాట విన్నాను? గేమ్ స్ట్రాటజీ గురించి అనుకోలేదు కదా. గేమ్ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేసామా? మీ దగ్గర డిస్కస్ చేయడానికి అదేం లేదు కదా, నార్మల్గా ఉంది. నేను ఎవరి మాట విన్నానని మీరు అనుకుంటున్నారంటే అప్పుడు స్టార్ట్ చేసింది విష్ణుప్రియ. ఏమన్నదంటే,
సీత చెప్పాలని చూసిందిగా నీకు మార్నింగ్ టాస్క్లో సీత ఏదో చెప్పాలని చూస్తే, గేమ్ గురించి చెప్పాలని చూస్తే నువ్వు అసలు వెళ్ళలేదు. 3-4 టైమ్స్ అమ్మాయి అబ్జర్వ్ చేసింది, చెప్పాలని ట్రై చేసి నువ్వు వెళ్ళా. నువ్వు ఓన్లీ లిజనింగ్ టు సోనియా అనేసి డైరెక్ట్గా చెప్పింది, ఓన్లీ లిజనింగ్ టు సోనియా అనేది. నిఖిల్ లేదు అలా ఏం లేదు, మీరు అట్లా అనుకున్నారేమో, అట్లా ఏం లేదంటే 9గా వచ్చి నిన్న ఫస్ట్ డే కాబట్టి నేనేమనుకున్నానంటే చెప్పకూడదులే, బ్లేమ్ వేయకూడదులే అనుకున్నాను. కానీ ఈరోజు సెకండ్ డే కదా, సో చెప్పాలనిపించింది. నాకైతే నువ్వు మా మాట వింటలేదు, ఓన్లీ నిఖిల్ నువ్వు సోనియా మాటే వింటున్నావు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మాకైతే ఛాన్స్ ఇవ్వట్లేదు, మాకు ఆ ఫ్రీడమ్ లేదన్న ఫీలింగ్ వచ్చింది ఈ క్లాన్లో అన్నట్టు చెప్పేసింది. చెప్పిన తర్వాత నిఖిల్ అది రాకూడదురా అది అని ఫస్ట్ ప్రయారిటీ మీకు పెట్టాను కదరా. నేను మార్నింగ్ గేమ్ కూడా నాకేమనిపించింది, సోనియాకి క్లాష్ వచ్చింది, నాకు సోనియాకి క్లాష్ వచ్చింది నిన్న మార్నింగ్ గేమ్. మీకు తెలుసో తెలీదో సీతాని అంటుంటే నేను వెళ్ళి సీతాని అనొద్దు అని చెప్పాను, ఆవిడతో చెప్పాను అట్లా మాట్లాడొద్దు అనేసి. నాకు సోనియాకి అప్పుడు క్లాష్ వచ్చింది. నేనేంటి సోనియా మాట వింటున్నాను అంటారు మీరు. ఆ ఫస్ట్ ప్రయారిటీ అది కాదురా, మనం అందరం కలిసి ఉండాలి, అది నా ఫస్ట్ ప్రయారిటీ అనేది స్టార్ట్ చేసిండు. నేను సీతాకి చెప్పా, ఏమని చెప్పానంటే, సంచాలకగా నువ్వు చాలా బాగా చేసావు, నువ్వేం పట్టించుకోవద్దు సోనియా మాట అని చెప్పిందంట. ఇది మెయిన్ పాయింట్. దీని గురించి సీత తర్వాత మాట్లాడద్ది. ఆవిడ నాకు చెప్పేది ఏంది, అతను వెళ్ళి సీతతో గొడవ పెట్టుకోవాలి, సోనియాతో గొడవ పెట్టుకోవాలి కదా, అది నాకు బాధ వేసింది, గొడవ పెట్టుకోలేదు అనేసి అనిందనమాట. దీని తర్వాత డిస్కషను, సీత వచ్చి వీళ్ళ ముందు నుంచి పోయి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అక్కడ ఆవిడ వంట చేస్తుంటే సీత ఎదురుగా పృథ్వీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నిఖిల్ అంటాడు, అప్పుడు సీత గురించి టాపిక్ వచ్చినప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, సీత మాట్లాడట్లేదు నాకు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, 10 మందితో ఒకేసారి మాట్లాడాలంటే ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు, మాట్లాడొచ్చు కదా, ముఖం తిప్పుకొని ఉండి ఇలా వెళ్ళిపోతే ఎవరికి ఏం చెప్పాలా సీత గురించి, 10 మందితో ఒకేసారి నేను ఎలా మాట్లాడగలుగుతాను, ఆ అమ్మాయి నేను వస్తుంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది, నాతో మాట్లాడలే, ఏమైందో ఏంటో ఆ సీతకి. ఎదురుగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, సీత శృతి. అక్కడ చూడు వాళ్ళిద్దరికి నిన్ను గొడవ అయింది, ఇప్పుడు మాట్లాడుకుంటారు, నాకు సీతకి ఏం గొడవ లేదు, అయినా నాతో మాట్లాడలే, ఎలా ఉంటుంది. ఎందుకంటే పృథ్వీకి సీత గొడవ కూడా హ్యాపీగా మాట్లాడుకుంటారు, నాతో ఏమొచ్చిందిరా అంటున్నారు. తర్వాత బేసిక్ కాన్వర్జేషన్ కూడా లేదు మా ఇద్దరు మాత్రం, మాట్లాడకపోయినా పర్లేదు, బేసిక్ కాన్వర్జేషన్, కొంచెం ఎదురుపడ్డ కూడా పక్క వెళ్ళిపోతుంది, అసలు మాట కూడా అంటలేదు, అది బాధేస్తుంది నాకు అనేసి అన్నాడు. తర్వాత ఈ డిస్కషన్ కట్ చేసి వేరే డిస్కషన్కి వెళ్తే, మణిగండ అక్కడ కూర్చొని స్విమ్మింగ్ పూల్ కదా అన్న, ఆదిత్యనా ఈరోజు ఎంత నా డేటు, డేట్స్ తెలీదా ఈరోజు అనే లోపలే నా బర్త్డే 20th అన్న, సెప్టెంబర్ 20 అంటే ఎప్పుడు వస్తుంది అన్నది, అంటే ఫ్రైడే వస్తుంది అని కరెక్ట్గా చెప్పాడు. థర్స్డే కానీ ఫ్రైడే కానీ, ఫ్రైడే రోజు నాగమణికంట బర్త్డే అంట, మనం ఆ రోజు గుర్తు చేద్దాం. నాగమణికంట ఎల్లుండే నాగమణికంట బర్త్డే అంట, నాగమణికంట చెప్పాడు అక్కడ. నిఖిల్ సోనియాతో మాట్లాడుతున్నారు. ఇక ఆ తర్వాత ఏమని డిస్కషన్ అంటే, సోనియాని ఏమైంది చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏమైందంటే, ఏం లేదు, నువ్వేమన్నా చెప్తావా, నీకేమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు చెప్పవు కదా, నేను కూడా చెప్పనని సోనియా కొంచెంసేపు కామెడీగా మాట్లాడుకున్నారు. తర్వాత సోనియా చెప్పింది, ఊరికే థింక్ చేస్తున్నా పాపం అలా అన్నానా వాడిని అని. ఏం లేదు, పృథ్వీ హట్టే ఉన్నాడు, పృథ్వీని ఆవిడ కొంచెం గట్టిగా అనేది నిన్న టాస్క్లో ఫిజికల్ అయ్యాడు కదా, చెప్తుంటే అట్లా అవ్వడం అనేది దాని విషయంలో కొంచెం సీరియస్గా మాట్లాడిందంట. దాని గురించి హట్ అయ్యేసి అతను హట్ అయ్యి ఉండి నిఖిల్తో కూడా అంటాడంట. నిఖిల్ కూడా ఓదార్చాడంట, నువ్వు ఎందుకు అట్లా హట్ అవుతావు, ఆ పిల్ల నువ్వు ఉన్నప్పుడు అట్లా మాట్లాడదు, నువ్వు లేనప్పుడు నేను ఏదైనా అన్నా కూడా ఒప్పుకోదు, నీ మీదకి అసలు పాయింటే తీసుకురానిదిరా, నువ్వు అంటే మంచోడు అని అది ఇదని చెప్తా ఉంటుంది అమ్మాయి, ఎప్పుడు కూడా నీకు తెలియదు అనేసి నేను సర్ది చెప్పాను కూడా, నాకు తెలుసు కదా నీ గురించి అనేసి డిస్కషన్ స్టార్ట్ చేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు పృథ్వీ గురించి. తర్వాత సోనియా ఎందుకో నాకు తెలియదు సడన్గా, అంటే ఏడుపు కాదు ఇది, ఒక ఆల్మోస్ట్ ఇంక ఏడ్చేపోతుంది. ప్రీ డయాబెటిక్ అంటారు చూసారా, డయాబెటిక్ రాకపోయే ముందు, అట్లా ఏడుపు రాకపోయే ముందు మాటలు ఎలా ఉంటాయో అలా ఎలా మాట్లాడిందంటే, సడన్గా నిఖిల్తో సోనియా ఏమన్నదంటే, ఒక ఆమెమో నేను ఉత్తిగా నిల్చున్నా అని అంటుంది, ఒక ఆమెమో తప్పు అన్నట్టుగా అంటుంది, ఒక ఆమెమో ఇట్లా చూస్తుంది అట్లా చూస్తుంది అంటుంది, రకరకాలుగా అంటుంటే ఎలా అనేసి బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది. ఏడుపు దగ్గరగా. అప్పుడు నేనేం ఫీల్ అవ్వట్లేదు దానికి, కానీ ఆ టైంలో కోపంగా అందాంరా అనుకున్నా కూడా అది వాళ్ళ ఫీలింగ్ కదా అనేసి వదిలేశాను, నాకు కోప్పడాలని కూడా అనిపించలేదు నేను టాస్క్లో అనేసి అంటుంది. రెగ్యులర్గా కోప్పడుతుంది కదా, ఎందుకు కోప్పడలేదు నేను టాస్క్ లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మేబీ నా వైపు రైట్ ఉందనేసి ఆవిడేమని అనుకున్నారో, లేకపోతే విష్ణు ప్రియ ఇష్యూ జరిగిన తర్వాత అంత ఓవర్ వాయిస్ రీచ్ చేయకూడదు, ఒక 1 or 2 weeks కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత అబ్జర్వ్ చేసి మన గ్రాఫ్ పెరిగిందని నాకు సార్ చెప్పిన తర్వాత కొంచెం హైపర్గా మాట్లాడదాం అనేసి డిసైడ్ అయిందో తెలియదు. కానీ ఆవిడైతే మాట్లాడట్లా, ఈవిడేది వింతగా
వాళ్ళ ఒపీనియన్ కదా, వాళ్ళ ఫీలింగ్ కదా అనేసి నేను కోప్పడదామని కూడా కోప్పలేదని అంటుంది. అంత సాఫ్ట్గా ఏడుస్తూ బాధపడతా మాట్లాడుతుంది నిఖిల్తో. నాకు క్వైట్ కాంట్రాస్టింగ్ అనిపించింది. ఏంటి ఇంత క్వైట్ ఆపోజిట్లో మారిపోయింది. ఫస్ట్ వీక్లో నిఖిల్ ఎలాగైతే ఉండిండో హైపర్గా ఉండి సడన్గా డౌన్ అయిండో అట్లా అయిపోయింది. ఈవిడ కూడా సడన్గా సైలెంట్గా అయిపోతుంది, హైపర్ అవ్వట్లేదు ఏంటో. మేబీ ఒక వీక్ బాగా ఆడిన నాకు సార్ అడుగుతారు, ఈసారి మాత్రం రెచ్చి బొమ్మ సూపర్ ఆడామని చెప్తారు ఖచ్చితంగా, ఎందుకంటే బాగా ఆడింది కాబట్టి. తర్వాత కొంచెం వాయిస్ రైజ్ చేస్తుందేమో. ఇంకో మాట, ఇంక దానికి తర్వాత ఏం జరిగిందంటే సీత డిస్కషన్ జరుగుతుంది విష్ణుప్రియతో. సీత ఆగండి ఒక సెకండ్, బయట వాళ్ళు పెయింట్ వర్క్ జరుగుతూ ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు, డోర్ వేస్తా. ఇప్పుడు నేను నిలబడింది కరెక్ట్ ప్లేస్లో నిలబడతానే లేదు, ఎందుకంటే బయట ఎవరు లేరు, నేను ఒక్కనే ఈరోజు నేనే పెట్టుకుని నేనే ఆఫ్ చేసుకోవాలి, మా వైఫ్ వెళ్ళిపోయింది. బయట పెయింట్ వర్క్ జరుగుతుంది, అందుకని డిస్టర్బెన్స్గా ఉంది. సీత ఏం చేసిందంటే విష్ణుప్రియతో అవ్వట్లేదు, కానీ ఆ టైంలో నాకు నైనికాతో, సీత విష్ణుప్రియ ఉంది, నైనిక ఉంది, వాళ్ళిద్దరితో ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ నాకు ఎవరు నచ్చట్లేదు, ఎవరు జెన్యున్గా కూడా అనిపించలేదు నాకు. అయితే మీ ఇద్దరికి తప్ప, విష్ణుప్రియ అండ్ నైనిక తప్ప ఎవరు అనిపించలే. మీ తర్వాత కొంతకెంతో వీడు పృథ్వీ ఇప్పుడు వెళ్ళాడు కదా, వాడే బెటరు, ఎందుకంటే వాడు మనసులో ఏం పెట్టుకోడు, చిన్నపిల్లలు లేక ఎన్న పట్టించుకోడు, వాడు బెటర్ అనిపించిండు. మీ ముగ్గురే నాకు కొంచెం కనెక్ట్ అయింది. నాకు ఎవరిని నమ్మాలి అని కూడా అనుకోవట్లేదు, ఈ హౌస్లో నాకు నచ్చట్లేదు అనేసి కొంచెం బాధగా మాట్లాడుతుంది. తర్వాత నిన్న ఎన్ని టాస్కులు జరిగాయిరా, 3 టాస్కులు జరిగితే నిఖిల్ నా మాట కూడా వినలేదు, ఒక్క టాస్క్లో కూడా. అందుకే నేను డల్గా ఉన్నాను. కొంచెంసేపు చెప్పడానికి ట్రై చేసిన తర్వాత ఇంక చెప్పలేదు, ఎందుకు మన మాట ఎలాగో చల్లట్లేదు అక్కడ అనేసి బాధపడుతూ ఉన్నారు. దీని మీద నా ఒపీనియన్ కూడా చెప్తా. విష్ణుప్రియ ఏమన్నదంటే, తర్వాత నీతో వచ్చి సపోర్ట్ చేశాడు కదా, మాట్లాడాడు కదా నీ దగ్గరికి వచ్చని. అది ఎందుకు అన్నదంటే, తర్వాత నీ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేశాడు కానీ ఈవిడ ఒపీనియన్ కదా అది. మార్నింగ్ డిస్కషన్లో అది కిచెన్ దగ్గర మాట్లాడేటప్పుడు అతను అన్నాడు కదా, నేను వెళ్ళి సంచాలక గురించి పట్టించుకోబాక, నువ్వు బాగా చేసావు, సోనియా గురించి పట్టించుకోబాకని అన్నాను అని నిఖిల్ అంటాడు కదా విష్ణుతో. అదే మాటలు గుర్తు చేసుకుని ఆవిడ అన్నట్టుంది, నీకు సపోర్ట్ చేశాడు కదా వచ్చి అంటే. సీత సపోర్ట్ కాదు, నాకు అది ఎందుకు కావాలరా, తనతో వెళ్ళి ఫైట్ చేయాలి. సోనియా నన్ను అన్నప్పుడు, సంచాలకు ఉన్నప్పుడు నన్ను అన్నది కదా, నువ్వు అట్లా ఎట్లా అంటావు అని తనతో వెళ్ళి ఫైట్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు. డైరెక్ట్గా వచ్చి సోనియా అన్నది పట్టించుకోవద్దంటే అది ఎట్లా ఉంటుంది నాకు సపోర్ట్గా? తనతో ఫైట్ చేయాలనేది పాయింట్. యాక్చువల్గా ఈవిడ అన్నది బాధపడడంలో ఓకే, కానీ ఎంత కాదన్నా ఇద్దరు ఒకే క్లాన్ మెంబర్స్, ఆవిడ క్లోజు, సీత క్లోజు, అంత దానికి వెళ్ళి ఆవిడతో ఫైట్ చేయలేడు, ఈవిడతో ఫైట్ చేయలేడు. అతని సిచ్యువేషన్ అలాగే అయింది. దాంతోపాటుగా ప్రతి ఒక్కటి తెలియకుండానే ఫస్ట్ నుంచి సోనియా మాట వింటున్నాడు. ఇప్పుడు ఈ గ్రూప్లోకి వచ్చి చీఫ్ అయినప్పటికి కూడా సోనియా మాట చెల్లుతుందన్న ఫీలింగ్ చూసే వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే ఆవిడ వాయిస్ రైజ్ చేస్తుంది. యష్మి దగ్గర రైజ్ చేయలేని వాయిస్ చీఫ్ దగ్గర, ఇక్కడ నిఖిల్ దగ్గర వాయిస్ రైజ్ చేస్తుంది గట్టిగా. అంతకుముందు రైజ్ చేయలేదు, ఇప్పుడు గట్టిగా రైజ్ చేస్తుంది. నువ్వు అసలు వెళ్ళి మాట్లాడాలి, అబ్బాయితో మాట్లాడాలి కదా, అబ్బాయి సీత వెళ్ళి మాట్లాడుకుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారంటుంది. ఇలా సంచాలకే పాపం సీత, ఆ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటే నువ్వు వెళ్ళి రూల్స్ మాట్లాడాలి కదా, నువ్వు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేశారు అన్నట్టుగా అనింది. ఇక్కడ నోరు లేపుతుంది యష్మి దగ్గర లేపల. అది చూసి వీళ్ళకి కనిపిస్తుంది కదా, యష్మి ఏమో నామినేషన్ పాయింటే అది అయిపోయా. నువ్వు అసలు ఏం మాట్లాడావు, అసలు నువ్వు నాతో ఎప్పుడు వాయిస్ రేజ్ చేయలేదు, ఎప్పుడు నాది తప్పు అని చెప్పకుండా సడన్గా వచ్చి చెప్పావంటే అక్కడేం వాయిస్ రేజ్ చేయాలి, ఇక్కడేం నిఖిల్ దగ్గర ఇంత వాయిస్ రేజ్ చేస్తుంది, నిఖిల్కి ఇన్ని సలహాలు ఇస్తుంది, అక్కడ ఇవ్వలేదంటే మాకు అంత లీనియన్స్ లేదు, వాళ్ళిద్దరికీ అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కదా అని వీళ్ళు హట్ అయిపోతున్నారు. అది కాక నిఖిల్ అంటే వీళ్ళందరికీ ఇష్టమే. నైనికాకి ఇష్టమా, విష్ణుప్రియకి ఇష్టమా, సీతకు కూడా బాగా ఇష్టమై ఉన్నా వీళ్ళ ముగ్గురికి దూరం అయిపోయి సోనియాతో బాగుంటున్నాడు, సోనియాకి బాగా క్లోజ్ అవుతున్నాడు, సోనియా మాట వింటున్నాడు అని భయంకర హట్టింగ్ ఉన్నారు వీళ్ళు. తర్వాత ఇది అయిపోయింది కదా, సోనియా నిఖిల్తో మళ్ళీ మాట్లాడుతూ, ఏంటి నాకు అర్థం కాలేదు అబ్బాయి, నా స్ట్రాటజీ అంటే ఎలా, నా స్ట్రాటజీ అంటాడు బయట ఉండి, అలా ఎలా ఉంటుంది, అన్నిసార్లు చెప్పాక కూడా నా ఇష్టం అంటే ఇక టైం వేస్ట్ చేశాడు కూడా బయట ఉండి, అది ఎలా స్ట్రాటజీ వద్దు, అది రాంగ్ నా దృష్టిలో, అందుకని నేను అట్లా చేశాను అన్నట్టుగా చెప్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అక్కడ లోపల ఏమంటుందంటే, నాకు నిజమే సీత, నాకు అనిపించింది అక్కడ పోయింది నాకు ఇంట్రెస్టే, ఏనైంది నాకు అర్థం కాలేదు, మనం ఈయన క్లాన్కి వస్తే ఈయన వచ్చి ఈమె గైడెన్స్తో నడుపుతున్నాడు ఈ క్లాన్, నీ చీఫ్ అనేసి నాకు అక్కడే ఇంట్రెస్ట్ పోయింది అంటుంది. ఈయన గైడెన్స్లో మనం ఉందాం అనుకుంటే ఈయన వచ్చి ఆవిడ గైడెన్స్లో వెళ్తున్నాడు, ఆవిడ చెప్పింది తింటున్నాడు, నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది అనింది. నైనిక వచ్చి ఒక్క విషయంలో నాకు విష్ణుప్రియ ఈ మాట యాడ్ చేస్తుంది, నిన్న ఒక్క విషయంలో కొంచెం సోనియా నచ్చింది, అంటే దీనికి పంచు బలి వేస్తుంది సీత. ఏ విషయంలో నచ్చింది అంటే, సోనియా నా దోశ మ్యాటర్లో నేను మాట్లాడుతూ ఉంటే మన నిఖిల్ వచ్చి వదిలేసి మాట్లాడొద్దు అనేసరికి అప్పుడు సోనియా అనిందట, అదేంటి ఆవిడ రిలేటెడ్ మ్యాటర్, ఆవిడ పర్సనల్ మ్యాటర్ వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడకుండా ఎలా ఉంటారు, మాట్లాడనివ్వవు అనేసి అంటే
అక్కడ నాకు సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. అంటే భలేదా అని. అక్కడ కూడా అది నా బాధ ఏంటంటే అక్కడ కూడా సోనియా చెప్తేనే విన్నాడు. నువ్వు అది అబ్జర్వ్ చేయలే అంటుంది సీత. అనగానే కామ్గా నవ్వుకుంటున్నారు వాళ్ళు. తర్వాత సీత, ఎవరు చెప్తే విని ఏం ఆడతావు గేమ్ చెప్పు, ఎవరో చెప్తే విని ఆడాలంటే ఎక్కడ ఉంటుంది చెప్పు, ఏందో ఈ నిఖిల్ అనేసి బాధపడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే నిఖిల్ వల్ల సోనియా వల్ల నిఖిల్ గేమ్ డౌన్ అవుతుంది. డౌన్ అంటే ఇప్పుడు భయంకరంగా ఆడుతున్నాడు, ప్రతి టాస్క్ గెలుస్తున్నాడు, అది కాదు పాయింట్. నిఖిల్ సోనియా మాట వింటున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి టాస్క్కి పెరుగుతా పోద్ది. ఆ అమ్మాయి హర్ట్ అయింది అనుకో, నిఖిల్ బాగా క్లోజ్ కాబట్టి నిఖిల్ మళ్ళీ హర్ట్ అయిపోయి డౌన్ అయిపోతాడు. ఆ అమ్మాయి చెప్తే విన్నాను అనుకోండి, వీళ్ళందరూ డౌన్ అయిపోతారు. 2 గ్రూపులకి అయింది. అప్పుడే అనుకుంటుంది, విష్ణు అంటుంది అనమాట, మా నబీల్తో అంటుంది. నబీల్ అక్కడ నిలబడి ఉంటా ఉంటే, మా క్లాన్లోనే 2 క్లాన్లు ఉన్నాయి, మేము ముగ్గురం ఒక గ్రూపు, పృథ్వీ నిఖిల్ సోనియా ఒక గ్రూపు. అట్లా అయిపోయిందనే చెప్తా ఉండే. అట్లా అయిపోయింది వాళ్ళది. తర్వాత వచ్చేసరికి 9కి ఏమంటుంది తెలుసా, చాలా ఇన్సైట్స్ ఇస్తుంది కదా, తన మాట ఎవరు వినట్లేదు, అందరిది చూసి మాట్లాడుతున్నా. సింపుల్గా చెప్తున్నా, సీత చాలా ఇన్సైట్స్ ఇస్తుంది, అయినా తన మాట ఎవరు వినట్లేదు, అది నాకు బాధేసింది అనేసి. అంటే విష్ణు, నేను కూడా అబ్జర్వ్ చేసా పాపం, సీత 3-4 టైమ్స్ వెళ్ళి అబ్జర్వ్ చేసి మాట్లాడతానికి ట్రై చేస్తున్నా కూడా వినలేదంటే అప్పుడు సీత అంటుంది. నిజంగా అందుకని నేను వదిలేసాను, దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంకా నేను ఇంక అందుకనే 2-3 టైమ్స్ ట్రై చేసి ఇంకా నేను సలహాలు కానీ ఏమీ ఇవ్వట్లేదు. డబ్బును పడ్డాడు. అందుకనే కదా ఇప్పుడు ఏమైంది తెలుసా, ఫస్ట్ 2 డేస్లో ఎలా ఉన్నాడు నిఖిల్, సీత అంటుంది, ఫస్ట్ 2 డేస్లో ఎలా ఉండేవాడు నిఖిల్, ఆ ఫ్రెండ్షిప్ వల్ల డబ్బును కింద పడ్డాడు, అంతే కదా, కామ్గా అయ్యాడు. ఇప్పుడేమో డబ్బును కింద పడ్డాడు. దానికి విష్ణు, ఇద్దరు గేమ్ పోయింది, విష్ణు నిఖిల్ది సోనియాది ఇద్దరిది పోయింది, అట్టుంది పరిస్థితి వాళ్ళిద్దరిది, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ వల్ల అనేసి చెప్పింది. తర్వాత సీత, ఆమెను అడిగి వచ్చి డెసిషన్ చెప్తాడు, ఏది వచ్చినా ఆమెను అడిగేసి వచ్చి డెసిషన్ చెప్పాలి, లే ఆయన సొంతగా చెప్పడం, అటు అయిపోయాడు. తర్వాత వచ్చేసరికి సీత ప్రేరణ, ఇక్కడ బాగా అనిపించింది నాకు, ఆదిత్య గారు, నబీల్, అభయ్ డిస్కషన్ జరుగుతూ ఉంది, ఓన్లీ ప్రేరణ గురించి అనమాట. అభయ్ ఆదిత్య ఉంటాడు, ఆ ప్రేరణ ఏంటి అభయ్ గారు, మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉంది, పని రాక్షసిలాగా, అసలు ఎన్ని పనులు చేస్తుంది, ఆ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది, చేస్తూనే ఉందంటే, అభయ్ మామూలు కదన్నా, నిన్నంతా దోస్తులు అందరికీ వేసిచ్చింది, ఈరోజు వేసిస్తుంది, వెళ్ళి అడుగుతుంటే నాకెందుకు, నేను చేస్తా కదా, నువ్వు నాకు అవసరం అయితే పిలుస్తానని అంటుంది, చేస్తానే ఉందంటే. నబీల్ కూడా మామూలుగా ఇట్లా అమ్మాయి పని, ప్రతి పని అమ్మాయి చేస్తుంది, కిచెన్ తురుస్తుంది, ఒక పక్క దోశలు వేస్తుంది, సూపర్ చేస్తుంది అనేసి, వర్క్ భయంకరంగా చేస్తుందని ప్రేరణని పొగుడుకుంటా ఉన్నారు వాళ్ళే. తర్వాత సరికి ఆదిత్య అంటాడు, హ్యాట్స్ ఆఫ్ టు హర్, టాస్క్ అసలు మామూలుగా ఆడట్లేదు, నిన్న టాస్క్ ఆడేసి వచ్చి కూడా వర్క్ చేసింది అమ్మాయి, బాబా అనేసి పొగుడుతూ ఉన్నారు. బిగ్ బాస్ అందరూ వెళ్ళి సోఫాలో కూర్చోండి అని చెప్పిన తర్వాత మణికంఠ లేట్గా వచ్చాడనమాట. మణికంఠ అయినట్టేనా, అయిందే మీద అన్నాడు, అయింది బిగ్ బాస్ అని, లేట్గా వచ్చిందనేసి అన్నాడు. తర్వాత బిగ్ బాస్, శక్తి క్లాన్కి కంగ్రాచులేషన్స్, బిగ్ బాస్ సూపర్ మార్కెట్కి వెళ్ళే అవకాశం మీరు పొందారు. ఎవరు శక్తి క్లాన్ అంటే నిఖిల్ క్లాన్. కాంతారా క్లాన్ ఒక్క ఛాలెంజ్ విన్ అవ్వడం వల్ల మీకు నచ్చిన ఫుడ్ తీసుకునే అర్హత రాదు, కాబట్టి మీరు తక్షణమే మీ దగ్గర ఏదైతే వస్తువులు ఉన్నాయో ఫుడ్ ఉందో అది స్టోర్ రూమ్లో పెట్టేసింది అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. తర్వాత బిగ్ బాస్ తర్వాత వదిలేశాడు. వీళ్ళిద్దరూ స్టోర్ రూమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నారు. పెట్టేసిన కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలిచాడు. పిలిచి బిగ్ బాస్ ఏమంటారంటే, నీకు లగ్జరీ ఐటమ్స్ తీసుకునే అవకాశం ఉంది, సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు నిఖిల్. అదేవిధంగా అబ్బాయి, మీ క్లాన్ మెంబర్స్కి కూడా రేషన్ ఉంది. బిగ్ బాస్ ఇంట్లో కొత్త ప్లేస్కి మీరు వెళ్ళబోతున్నారు, అదేంటంటే బిగ్ బాస్ జనరల్ స్టోర్. ఒక జనరల్ స్టోర్ ఓపెన్ చేసాం, దాంట్లోకి వెళ్ళి మీరు షాపింగ్ చేయొచ్చు అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బజర్ కొట్టినప్పుడు నిఖిల్ వెళ్ళి బిగ్ బాస్ సూపర్ మార్కెట్ పక్కనే జనరల్ స్టోర్, 2 ఒకే రూమ్లో ఉంటాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు మీరు షాపింగ్ చేయొచ్చు. రెండో బజర్ కొట్టిన తర్వాత ఇతను వెళ్ళి అబ్బాయి వెళ్ళి బిగ్ బాస్ జనరల్ స్టోర్కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. మూడో బజర్కి ఇద్దరు క్లోజ్ చేసుకోవాలా. వెళ్తే నిఖిల్ మొత్తం అన్ని సామాను, పాలు, గుడ్లు, చికెన్, మటన్, అన్ని కూరగాయలు మొత్తం 2 ట్రేలు తీసుకొని వచ్చేస్తారు. గోధుమ పిండిలు, బియ్యం అన్నీ. నెయ్యి మర్చిపోతారు, నెయ్యి కాదు ఆయిల్ మర్చిపోతారు మెయిన్ది. తర్వాత టీ పొడి మర్చిపోతారు, 2 మర్చిపోతారు. ఈ పక్క వచ్చేసరికి వీళ్ళకైతే ట్రేలు ఇస్తారు వేసుకోమని, సూపర్ మార్కెట్ కాబట్టి. అతనిది జనరల్ స్టోర్ పెట్టింది పేరు కదా, గోను సంచి చూడండి, 2 గోను సంచులు ఇస్తాడు. ఆ 2 గోను సంచుల్లో మనోడు ఏం చేస్తారంటే ఆ ట్రేలు టమాటాలు అంటే టమాటాలు ట్రే మొత్తం, ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ ట్రే మొత్తం, అల్లం ఉంటే అల్లం మొత్తం గుట్టలు వేసి 2 సంచులు తీసుకొని వస్తాడు అబ్బాయి. వెళ్ళి అందరూ నవ్వుకుంటూ ఉంటారు, అన్న సూపర్ మార్కెట్ నిజంగానే మనమే పెట్టవచ్చు కదా, ఏందన్న అల్లం ఎంత ఉంది, ఆనియన్స్ ఇన్నోడి అని. మొత్తం వేసుకోవచ్చాను, నా వల్ల కాలేదు, ఇంకా ఏమవుతుంది ఏమో మొత్తం వేసుకోవచ్చేసాను సంచులు అన్నాడు. వాళ్ళు అన్నీ తెచ్చారు ఆయిల్తో సహా. మనోడు ఆయిల్ టీ పొడి మిస్ అయింది. వేసుకొచ్చిన తర్వాత బజర్ కొట్టింది, 3వ బజర్ తర్వాత బయటకు వచ్చి ప్రేరణ చూసి అబ్బాయి ఏంటి 1 ఇయర్కి తెచ్చావా, అన్నీ తెచ్చావు,
అనేది అంటా ఉంటుంది. మనకి మన బతుక్కి మనకి ట్రే కూడా ఇవ్వలేదా, గోన్ సంచులు తెచ్చారంటే ఇంక నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు. తర్వాత లోపలికి వెళ్ళి చూసుకున్నారా, చూసుకొని అందరూ చూసుకుంటా ఉంటే అప్పుడు తట్టింది ఇలా టీం అందరికీ, నిఖిల్ వాళ్ళ టీంకి. టీ పొడి లేదు సరే, నెయ్యి లేకుండా ఎట్లా అంటే, నెయ్యి చాలా టీ పొడి లేదు సరే, ఆయిల్ లేకుండా ఎలా అంటే, నెయ్యి ఉంది, నెయ్యితో మేనేజ్ అవుద్దేమో అంటాడు నిఖిల్. సీత అంటుంది నెయ్యితో అసలు ఇంపాసిబుల్, అసలు మేనేజ్ అవ్వదని. అప్పుడు పృథ్వీ అవతల దగ్గర కొట్టేద్దాము అంటే, వాళ్ళు తెచ్చింది ఒక డబ్బా అంటే దాంట్లో సగం కొట్టేద్దాం నైట్కి ప్లీజ్, ఎట్లా కూడా చేద్దాం అంటే ఇంకేదో ఒకటి చేసి తట్టే ఉన్నారు. ఆయిల్ అయితే బిగ్ బాస్ని అందరూ అడిగారు, ప్లీజ్ బిగ్ బాస్ ఆయిల్ ప్యాకెట్ ఒక్కటి పంపించండి బిగ్ బాస్, చిన్న ప్యాకెట్ అయినా పర్లేదని. అతనైతే ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. నేను చూసినంత వరకు మేబీ ఇస్తాడేమో, లేకపోతే మీ వస్తువులు మీరు, మీ ఫుడ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పాడు కాబట్టి దొంగతనం చేయాల్సి వస్తుందేమో, చేస్తారు. చేయకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు అక్కడ, నెయ్యితో అవ్వదు, టేస్ట్ రాదు, సెట్ అవ్వదు, ఆయిల్ కొంచెమైనా ఉండాలని చెప్తా ఉంది. కాబట్టి ఆ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత కొంచెం సేపటి తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరూ సర్దుకుంటున్నారు వాళ్ళ వస్తువులు వాళ్ళు. బిగ్ బాస్ మళ్ళీ వచ్చి కూర్చోమన్నాడు. బిగ్ బాస్ ఏమన్నాడంటే, మామూలు ట్విస్ట్, మీ అందరికీ రేషన్ ఉంది ఇప్పుడు, మరియు మీ రేషన్కి మీరే బాధ్యులు, సేవ్ చేసుకోవాలి కూడా. ఈ రోజు నుంచి మీరు కిచెన్లో వంట చేసుకునే టైం లిమిట్ ఉంటుంది, అది కేవలం 14 గంటలు మాత్రమే అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ రోజు నుంచి మీరు ఈ క్షణం నుంచి కిచెన్ వాడుకోవాలి అంటే 7 రోజుల్లో నెక్స్ట్ 7 డేస్కి 14 అవర్స్ మాత్రమే, 14 గంటలు మాత్రమే మీరు కిచెన్ వాడుకోవాలని. బిగ్ బాస్ ఇంతకుముందు ఏం చేశాడంటే, వీళ్ళందరినీ బయటికి పంపించి లోపల సెట్ చేశాడు, ఒక బెల్ సెట్ చేశాడు లోపల. ఎందుకంటే కిచెన్ దగ్గర ఒక బెల్ పెట్టాడు, మీరు కిచెన్ వాడుకోవాలంటే ఆ బెల్లును కొట్టి కిచెన్ వాడుకోవాలి. ఆ బెల్లును కొట్టే ముందు కూడా ఏం చేయాలంటే, బెల్లు పైన కెమెరా ఉంటుంది. మాకు ఎప్పుడైనా కూడా బట్టలు అడగాలన్నా, డౌట్ అడగాలన్నా, ఏదైనా కూడా ఆ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆ మెయిన్ కెమెరా కంట బిగ్ బాస్ నేను వంట చేసుకోవాలి ఇప్పుడు, బెల్లు కొడుతున్నా అని చెప్పగానే అయిపోదంట. కెమెరాకి ఇట్టని కెమెరా షేక్ అయిన తర్వాత, తిరిగిన తర్వాత మాత్రమే చెప్పి అప్పుడు బెల్లు కొట్టాలండి. ఎందుకంటే ఆ పక్క పర్సన్ ఉన్నాడో లేదు తెలియాలి కదా, చూడాలి కదా. పర్సన్ చూసిన తర్వాత అతను కౌంట్ చేసుకోవాలి టైమింగ్ ఎంత అయిందని. ఇది కూడా ఏంటంటే టైమింగ్ ఎంత అనేది వీళ్ళకి తెలియదు, నాకు తెలిసినంతవరకు వీళ్ళకి తెలియదు కదా, ఎంతసేపు వాడుకున్నారో తెలియదు. బిగ్ బాస్ దీన్ని మోసం కూడా చేయొచ్చు. ఏ విధంగా, సడన్గా ఏదైనా ఇష్యూలు పెద్ద రాలేదనుకోండి, మీరు అనుకున్న 14 గంటలు అయిపోయిందని, ఫ్రైడేనో సాటర్డేనో చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఫుడ్ వండుకోకూడదనో, ఎవరెవరు ఎంతసేపు కిచెన్ వాడుకున్నారనో, ఏదైనా టైమింగ్స్ ఏదైనా నోట్కి వచ్చి చెప్పాడు అనుకోండి, తెలియకుండా కావాలనే వీళ్ళ మధ్య గొడవలు అవుతాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఆ కెమెరాకి చెప్పిన తర్వాత ఇవ్వాలంట. ముందు నేను ఇంపార్టెంట్ విషయం చెప్తాను, మీకు తెలియదు కదా. మేము ఎప్పుడైనా శనివారం బట్టలు కావాలనుకోండి, ఆ మెయిన్ కెమెరాకి వెళ్ళి చెప్పాలి. ఫస్ట్ ఇట్లా అనాలన్నమాట. చూడరు, చూశారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా షేక్ చేస్తారు. కెమెరా తిరిగిన తర్వాత చూస్తున్నారని అప్పుడు చెప్పొచ్చు. అదేవిధంగా కెమెరా తిరిగిన తర్వాత ఆ బెల్లు కొట్టి మీరు స్టార్ట్ చేసుకోండి, అది టైం కౌంట్ అవుతూ ఉంటుందంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ టైం కౌంట్ అంటే కిచెన్ అంటే గ్యాసే కాదు, గ్యాస్ మీద వాడుకోవడమే కాదు, కుక్కర్ వాడుకోవడం కాదు, కట్టింగ్ కాడి నుంచి, కూరగాయలు కోసే కాడి నుంచి, గోధుమ పిండి బిసుక్కునేది కూడా టైంలో లెక్కే. దాంతోపాటుగా అంట్లు దోమేది కూడా టైంలో లెక్కే, టీ పెట్టుకునే టైంలో లెక్కే. కిచెన్ లోపల, కిచెన్కి సంబంధించి కూటికి నీళ్ళకి సంబంధించి, కూటికి సంబంధించి ఏ పని చేసినా అది ఆ టైంకి సంబంధించిందే. బెల్లు కొట్టే చేయాలి. బెల్లు కొట్టిన తర్వాత కౌంట్లోకి వస్తుంది. బెల్లు కొట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ బెల్లు కొట్టి వాళ్ళకి చెప్పాలి. చెప్పకుండా ఉంటే టైం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ రకంగా కేవలం 14 గంటలు మాత్రమే 7 రోజుల్లో ఇద్దరు క్లాన్లు కలిసి చేసుకోవాలి. ఇది ఎందుకు పెట్టారంటే, వాళ్ళ క్లాన్ ఎక్కువ చేసుకున్నా, వీళ్ళ క్లాన్ ఎక్కువ చేసుకున్నా ఒకరికొకరు గొడవ వస్తుంది. దాంతోపాటుగా బిగ్ బాస్ ఏం చెప్తుంది తెలుసు టిచ్చు, ఎవరైనా ఎన్నిసార్లు అయినా బెల్లు కొట్టి ఎంతసేపు అయినా వాడుకోవచ్చు ఆ 14 గంటల్లో, రూల్ ఏం లేదు అంటారు. ఎందుకంటే ఇండివిజువల్గా కూడా నైట్ టైం ఎవడో కూడా ఆమ్లెట్ వేయడము, తర్వాత మధ్యలో ఎవరైనా వచ్చి టీ పెట్టుకోవడం, ఇలాంటి చేసినంటే ఇష్యూలు పెరిగిపోతాయి. ఇక్కడ అసలు టైమే సరిపోవట్లేదు, నువ్వు ఎట్లా టీ పెట్టుకున్నావు, నువ్వు ఎట్లా కాఫీ పెట్టుకున్నావు, నువ్వు ఎట్లా ఆమ్లెట్ వేసుకున్నావు, గొడవలు వస్తాయి. సో టోటల్ ఇష్యూలు కారణం కాబట్టి నీ 14 అవర్స్ థీమ్ సూపర్ అనిపించింది నాకు. దాని తర్వాత అందరూ షాకు, ప్రేరణ వల్ల ఏంది బిగ్ బాస్ లిమిట్లెస్ అన్నారు, దీంట్లో లిమిట్ పెట్టారు, ఇంత ఫుడ్ ఇచ్చి వేస్ట్ బిగ్ బాస్ అనేసి బాధపడతా ఉన్నారు. అందరూ బాధపడుతున్నారు. అందరూ వీడియో డిస్కషన్ చేసుకుంటారు. అల్టిమేట్ డిస్కస్ చేసుకున్నారు. అందరూ డిస్కస్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చి నిఖిల్ అబ్బాయి కూర్చొని డిస్కస్ చేస్తూ ఒక పాయింట్కి రావాలి కదా. అబ్బాయి ఏమంటారంటే, మీరు 7 అవర్స్ తీసుకోండి, మేము 7 అవర్స్ తీసుకుంటాం, ఎలాగోలా చేసుకున్నట్లు. నిఖిల్ చాలా బాగా చెప్పాడు, అలా చేసుకున్న టైం వేస్ట్ అవుద్ది మామ. ఇప్పుడు మేము కిచెన్లో వంట చేస్తున్నామంటే ఆ టైంలో పొయ్యిలు ఖాళీ ఉంటే మీరు కూడా వంట చేయండి, లేదు అంటే ఆ టైంలో మేము కూరగాయలు కూడా తరిమేద్దాం, చపాతీ ఉంటే పిండేద్దాం, పిసికేసుకుందాం. ఎలాగో టైం కౌంట్ కదా, ఆ టైంలోనే కిచెన్కి సంబంధించిన అన్ని అక్కడ అంటు తోముకుందాం. కొంతమంది ఏ పని వాళ్ళు ఆ టైంలోనే చేసేద్దాం, లేకపోతే సెట్ అవ్వదు అనేసి అంటాడు. లేదబ్బా అట్లా కన్ఫ్యూజన్ అది ఇది అంటాడు. లాస్ట్కి నిఖిల్ మాటే విన్నాడు అనుకుంటాను. లైవ్లో అయితే ఏం జరుగుతుందంటే, అందరూ కలిసి ఏళ్ళ టీం వాళ్ళు ఏదో కుక్కర్లో పెట్టుకున్నారు, ఏళ్ళ టీం వాళ్ళు చపాతీ చేసుకుంటున్నారు, ఎవడు దోడు అందరూ అక్కడెక్కడ చేరి వంటలు ఫాస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత
ఇది అయిపోయిందా ఈ డిస్కషన్ జరిగింది. తర్వాత ప్రేరణ నాగమణికంటతో ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి అంటే టైం లిమిట్ పెట్టాడు కాబట్టి నాగమణికంట ఎవరైనా డిస్టర్బ్ చేస్తే హర్ట్ అవుతారని చెప్పాడు కదా, చాలాసార్లు చెప్పాడు. మన నామినేషన్ పాయింట్లో కూడా వచ్చింది. దానికి ప్రేరణ ఏముంటుందంటే మాకెవరికి ప్రాబ్లం లేదు నాగమణికంట, నెక్స్ట్ వచ్చేయన్ని ఫాస్ట్గా చేయాల్సిన పనులు కాబట్టి మనకి ఏదైనా టైం లిమిట్ ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ ఫర్దర్గా హర్ట్ అవ్వకుండా మనం ఒక క్లారిటీ తెచ్చుకుందామనేసి అడుగుతున్నాను. ఒకవేళ నువ్వు ఏదైనా ఆనియన్స్ కట్ చేస్తున్నావు, ఒక వెజిటబుల్స్ కట్ చేస్తున్నావు, అది నువ్వు స్లోగా చేస్తున్నావు, టైం ఎక్కువ అవుతుంది అనిపించినప్పుడు నువ్వు స్లోగా చేస్తున్నది ఏం చేయొచ్చు అని నేను అడగొచ్చా? క్లారిటీ తీసుకుంటుంది. అదేం ప్రాబ్లం లేదు, అది అడగొచ్చు నాకు, అది ఇది అనేసి దాని గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఇంటర్ఫీర్ చేస్తే కోపం అంతే. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఓకే. మాట్లాడేటప్పుడు మధ్యలో ఇతను వచ్చాడు నాకు నచ్చలేదు అంటున్నాడు, నవీల్లో ఉన్నావు, అట్లా రాకూడదు. నాకు ఇంటర్ఫీర్ చేస్తే అంటే ఆ వర్క్లో అయితే నాకు ఓకే, నేనేం ఫీల్ అవ్వగానే అంటున్నాను. నాగమణికంట వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దేనికి హర్ట్ అవుతారో దేనికి హర్ట్ కాడో తెలియక టార్చర్ అయిపోయింది వాళ్ళకి. నిజంగానే టార్చర్ అయిపోయింది అందరికీ. అంటే అందరిలాగా ఉండట్లేదు, అంత జోవియల్గా ఉండట్లేదు కదా. సడన్గా అతని కోసం రూల్స్ మార్చుకుని అతని కోసం మైండ్ సెట్ ఉంచుకోవాలంటే కష్టం కదా, అందుకే అడుగుతుంది. నీకు అట్లా ప్రాబ్లం అయితే చెప్పు అది ఇది అనేసి. ఇది ఎట్లా డిస్కషన్ జరుగుతుంది. తర్వాత సీరియస్ కూడా అవుతారు. యష్మి నాగమణికంట కూడా కొంచెం వార్ అవుతుంది అనమాట. దాని గురించి చెప్తా. ఇది అవుతుంటుంది. ప్రేరణ వచ్చి ఇంకొంచెం సేపటి తర్వాత ఈ డిస్కషన్ తర్వాత వేరే డిస్కషన్ చూపించి తర్వాత వచ్చిన తర్వాత సడన్గా ప్రేరణ మిస్అండర్స్టాండింగ్ వద్దనేసి చెప్తున్నాను అంతే. మధ్యలో వచ్చి స్లో అవుతుంది అని చెప్పి నాకు చెబితే నువ్వు ఫీల్ అవుతావేమో అనేసి నిన్ను అడుగుతున్నాను అంతే. దాని గురించి ఎందుకు ఫీల్ అవుతావు అని ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది, క్లాష్ మనకు చూపించలేదు. దానికి నాగమణికంట ప్లీజ్ నాకు మీరు చెప్పాల్సింది చెప్పేసి సడన్గా వెళ్ళిపోతే బాగోదు చెప్తున్నా. అలా వెళ్తే ఎట్లా నా వినాలని అంటే నీకు చెప్పి కూడా వేస్ట్, అసలు నువ్వు వినట్లేదు, నువ్వు వింటే కదా చెప్పనాటికి అనేసి అనింది. అంటే ఏదో చెబుతుంది, అతను వర్క్ అర్థం చేసుకున్నట్లేడు. ఆ డిస్కషన్ మోస్ట్లీ ఎపిసోడ్లో వేస్తారు ఇష్యూ కాబట్టి. అంటే అబ్బాయి వచ్చి ప్లీజ్ ఏదైనా ఉండి చీఫ్కి చెప్పండి అని వాళ్ళిద్దరు అనుకుంటా ఉంటే అబ్బాయి వచ్చి ఈ డిస్కషన్ ఇప్పుడు వదిలేసేయండి, ప్రస్తుతానికి వదిలేసేయండి, ఆ వర్క్లు స్లో ఫాస్ట్ అయింది తర్వాత మాట్లాడుకుందాం అనేసి డిస్కషన్ వదిలేయండి అంటాడు. తర్వాత పక్కనే యష్మి ఉండి ప్రేరణతోనే అందరూ అక్కడే ఉంటారు, పక్క నుంచి గట్టిగా మాట్లాడుతుంటారు. ప్రేరణతో యష్మి ఏమంటుందంటే వాడు అలా చేశాడు అంటే వెళ్ళి డైరెక్ట్గా చీఫ్కి చెప్పేసి ఆడి మీద అంతే కదా అనేసి అనగానే నాగమణికంట కొంచెంసేపు ఆగి ఒక 2 seconds మిమ్మల్ని నేను ఎప్పుడైనా అది అన్నానా అనేసి అంటాడు. అంటే నువ్వు వాడు ఈడు అంటున్నావు, నిన్ను అది ఇది అని అన్నానే బాగా మాట్లాడు, అట్లా అన్నావు నాకు నచ్చట్లా. అందరూ వాడు ఈడు ఏరా నువ్వేంట్రా అదేంట్రా వేస్ట్ ఫెలో అది ఫెలో ఇది ఫెలో నోటుకొచ్చి మాట్లాడుతున్నావు నాగమణికంటని. నిన్ను ఎప్పుడైనా నేను అది అన్నాను అనగానే యష్మిది నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఏమనుకుంటుంది, కొట్టేస్తుందా అయితే తోపు తురుముకానా పుడింగా ప్రేరణ అన్నట్టు నువ్వేమో పుడుంగా అవేమన్నా పుడుంగా ఏను రౌడీయా ఏను నీవు ఆ తర ఇలా ఇంక నోడిదిరే ఇంగప్ప ఇట్టా ఎలా చూసింది తెలుసా స్పాట్లో. అతను నేను ఎప్పుడైనా అది అన్నానా అంటే తప్పే ఉంది, అదే కదా నిజమే కదా. మరి నువ్వు రా అన్నప్పుడు అతను అది ఇది వచ్చి అన్నాడా? అనలేదు కదా. దానికి ఎందుకు సీరియస్ అవ్వడం? కరెక్ట్గా ఏదో పాయింట్ లాజికల్ పాయింట్ అని అనుకోవాలా, దానికి ఏదైనా రియాక్షన్ ఇవ్వాలా. సీరియస్గా చూసింది ఫ్యూ సెకండ్స్, చాలా సీరియస్గా. అంటే ఏమనుకుంటున్నావు నేను నిన్ను అంటే నువ్వు అనేంత రేంజ్ అని అదన్న సెన్స్లో చూసింది. ఎప్పటికైనా కోపం వస్తుందా ఆ చూపు అలా చూసింది నాగమణికంట సైడు. అప్పుడు ప్రేరణ ఏంటి కోపమా వద్దులే అనేసి ఆపింది. నాకు నచ్చలేదు, అది చాలా వరస్ట్. ఆవిడ సంబంధం లేని మ్యాటర్ వద్దుంది, ఆవిడ వాడు వీడు అంటుంది. అతను మిమ్మల్ని అది అన్నానా అని అన్న తర్వాత కూడా మళ్ళీ సీరియస్గా నువ్వెవడో నన్ను అన్నాడు కానీ చూసింది. ಹೆಂಗಪ್ಪ ಹಂಗೆ ಮಾಡಿದ್ರೆ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಲೇಬೇಕಷ್ಟೇ. అదే అంతే ఎందుకులే నిన్న అన్నం వేస్ట్. అది మనకంటే అందరూ అట్లా అంటుంటే నాకే అనిపిస్తుంది అంత చీపు చూస్తున్నారు మనిషి నేను ఒక్కొక్కసారి మాత్రం. తర్వాత ఇంకా అయిపోయింది. తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వంట చేసుకుంటా ఉన్నారు. ఇదంతా అయిపోయింది. తర్వాత నిఖిల్ టీంలో నేను చెప్పాను కదా క్లాష్లు వస్తున్నాయి, వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయారు. అది కూడా బికాస్ ఆఫ్ సోనియా. నాకు తెలిసి సోనియా మాటలు వింటూనే వీళ్ళకి కూడా ప్రయారిటీ ఇచ్చి ఒక టాస్క్లో ఆవిడ మాట విన్నా, ఇంకో టాస్క్లో వీళ్ళది అసలు ఐడియా బాగాలేకపోయినా వీళ్ళ మాట కూడా వింటే బాగుంటుంది. లేకపోతే కష్టాలే. మధ్యలో నారి నడుంబురారి అన్నట్టుగా ఈ గ్రూప్ ఆ గ్రూప్ మధ్యలో అల్లాడిపోతుండు నిఖిల్ మాత్రం. నిఖిల్ అంటే మేము అందరికి ఇష్టమే, అది కాక 4 ఆడాల మధ్యలో పోయిండు. ఆ 4 నిఖిల్ అంటే అభిమానం ఉంది. అదొక పెద్ద తలనొప్పి అయిపోయింది నిఖిల్కి. దాంతోపాటుగా ప్రేరణకు వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో విషాదం అని పెట్టాను కదా, అది నేను ఫస్ట్లోనే చెప్పాల్సింది. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ
గ్రాండ్ మదర్ ఎవరో చనిపోయారు అనేది లేటెస్ట్ టాక్ అనమాట సోషల్ మీడియా మొత్తం. నాకేది లీక్ కాదు గీక్ కాదు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది మాత్రం నిన్న నైట్ లైవ్లో నబీలు వాళ్ళు చెప్తారు అనమాట, ప్రేరణ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వచ్చింది, తర్వాత బాధపడుతూ ఏడుస్తూ వచ్చిందని. అది ఎవరు ఎందుకు వెళ్ళిందంటే ఏమో నాగమణి గంటతో గొడవకు ముందే వెళ్ళేసి వచ్చింది, ఎందుకు ఏడుస్తూ వచ్చింది. వచ్చేటప్పుడు ఏదైనా అడిగితే అదేం లేదులే అనేది బిగ్ బాస్ చెప్పకూడదు అన్నాడేమో అని సీత అంటది. అది ఎందుకు పోయింది కన్ఫెషన్ రూమ్ కానీ నేను తెలుసుకుంటే, నాకు తెలిసిన సోషల్ మీడియాలోని అన్ని పోస్టులు చాలా పోస్టులు వచ్చినాయి సోషల్ మీడియాలో, నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, నాకు తెలిసి 99% నిజమే అనుకుంటున్నా. అది బిగ్ బాస్ చెప్పొద్దు అన్నాడంట హౌస్ మేట్స్తో, అందుకని అమ్మాయి చెప్పనడిందంట. పిలిచాడంట, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో చనిపోయారంట, దాని రిలేటెడ్గా పిలిచి మాట్లాడాడంట, దానికి మళ్ళీ ఎవరికి చెప్పొద్దని అన్నాడంట. అది వాళ్ళకి ఆవిడికి వాళ్ళ ఇంట్లో విషాదం అనేది నేను చెప్పాను సార్. అది జరిగింది, దానికి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది కాబట్టి ఆ అప్డేట్ ఇద్దామనేసి ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తాం. నీళ్ళు అలా జరుగుతుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఆ 14 గంటలు అనేది చాలా గొడవలను తీసుకొని వస్తుందా లేదా? చాలా ఇంట్రెస్టింగ్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నావు, వీళ్ళ ఇష్యూలు ఎట్లా అవుతాయి చూద్దామని. వీళ్ళు మళ్ళీ మూకుమ్మడిగా కలుసుకొని చేసుకున్నారంటే ఇంకేం ఖచ్చితంగా అవ్వదు. ఇప్పుడు వీళ్ళు చికెన్ కర్రీ చేసుకుంటారు అనుకోండి, అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి, వాళ్ళు చిన్న టమాటా పప్పు చేసుకున్నారు అనుకో, అది 20 నిమిషాలు పడుతుంది అనుకోండి, అంటే వాళ్ళకి టైం తెలియకపోవచ్చు. ప్లీజ్ మాది అయిపోయింది, మీది ఇంకా అవ్వలేదు, మీరే ఎక్కువ యూజ్ చేశారు అనేసి అదే పనిగా ఈ 14 అవర్స్ చూసారా, దాని రిలేటెడ్గా కనీసం 4-5 నామినేషన్లు వస్తుంది చూడండి. అది విషయం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.